భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు నంద్యాల సిద్ధం కావాలని భూమా బ్రహ్మానందరెడ్డి పిలుపు. రాష్ట్రంలో జరుగుతున్న నకిలీ మద్యాన్ని అరికట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలి. మాజీ శాసనసభ్యులు శ్రీ గంగుల బ్రిజేంద్రారెడ్డి గారు. కల్తీ మద్యం, బెల్ట్ షాపులు నిర్మూలించాలి. వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి మురళీకృష్ణ. కల్తీ మద్యంను నిర్మూలించాలని వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో డోన్ పట్టణంలో నిరసన ర్యాలీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి బహిరంగ సభను చారిత్రక విజయంగా మారుద్దాం. మంత్రి ఫరూక్ పిలుపు. ఎమ్మెల్యే బుడ్డా ఉంటేనే ప్రమాణ స్వీకారం చేస్తా, గంగమ్మ. నంద్యాల జిల్లా వర్షపు నీటిలో రోడ్డుపై కూర్చొని వినూత్న నిరసన. ముగిసిన ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ టోర్నమెంట్. ప్రధానమంత్రి గారు మొట్టమొదటిసారిగా మన జిల్లాకి రావడం ప్రారంభించిన ఎటువంటి పరిస్థితుల్లో కూడా కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకొని మండలాల నుంచి కానీ టౌన్ నుంచి కానీ ప్రజలందరూ కూడా వచ్చే గణస్వామితో పలికే విధంగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం ఎంత ఇబ్బందుల్లో ఉన్నా కూడా ప్రధానమంత్రి గారితో సహకారంగా ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతా ఉంది. అలాగే లోకేష్ గారు కూడా మనకి యువతకి ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా ఎన్నో చేంజెస్ వచ్చే విధంగా ఈరోజు కష్టపడుతూ మన రాష్ట్రం కోసం అన్ని కష్టపడుతూ ఉన్నారు. ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ పాత్ర ఎంతో ముఖ్యంగా ఉంది. కాబట్టి ఈరోజు ప్రధానమంత్రి గారు మనకి ముఖ్యంగా మన జిల్లాకు వస్తున్నందుకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరూ మనసారి కోరుకుంటూ ఎవడు పెట్టినాడు? ఇదే ఎవడు పెట్టినది? ఏ ప్రభుత్వం ఇట్లా చేయాల్సింది? జగన్ రెడ్డి ఎంత చేసినాడు? 18,000 ఇచ్చినాడు. మాకు 4 సంవత్సరాలకు 18,000 లెక్క ఇచ్చినాడు. వేసినాడు. 1500 ఇంటికి ఖర్చు లేదు. 1500 ఇంటికి ఖర్చు లేదు. ఆయన ముఖ్యమంత్రి అయినాడు. 6 లక్షల ఫ్రీ బస్సు పెట్టి బస్సు పట్టుకుని అదే నా అదే మాకు ఫ్రీ బస్సు వద్దు. 18,000 వేయాలా? 18,000 జగన్మోహన్ రెడ్డి చేసినట్టు మగవాడిని నువ్వు అంటే వేయమను, మగవాడైతే వేయమను. అదే రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు డోన్ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు ప్రజలందరితో సహకారంతో ఈరోజు నకిలీ మద్యం తయారు చేస్తున్నటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలని ఎక్స్చేంజ్ ఆఫీస్కు అందరూ ధర్నా రూపంలో రావడం జరిగింది. ఈ యొక్క ప్రభుత్వం ఎన్నికల ముందు నాణ్యమైన మందుని ఇస్తామని చెప్పి ఎన్నికల్లో నెగ్గి తర్వాత ప్రజలు ఎలా పోతే మాకేంటి, మేము ప్రభుత్వాన్ని అధికారంలో ఉన్నాం, మాకు అంత డబ్బే ముఖ్యం,
ధనం దోచుకోవడమే ముఖ్యమనే ఉద్దేశంతో ఈరోజు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి ప్రభుత్వాన్ని నిరసనగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసన తెలియజేస్తున్నాం. మద్యం యొక్క ఎన్నో అక్రమంగా చేస్తున్నటువంటి మద్యాన్ని, నకిలీ మద్యాన్ని ఈరోజు ప్రజలు అందరూ కూడా ఈ నకిలీ మద్యాన్ని సేవించి చాలా ప్రాణాలు కోల్పోతున్నటువంటి తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన ఉండి అధికారం లేకపోయినా కూడా ప్రజలందరూ బాగుండాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈరోజు రాష్ట్రంలోని ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు కార్యక్రమం. అంతేకాదు మన ప్రభుత్వం ఉన్నప్పుడు పేద ప్రజల ప్రాణాలను ముఖ్యంగా లెక్క చేసుకుని ఆ రోజు పట్టణాలకు దూరంగా వైన్ షాపులు పెట్టి ఎంతో ప్రాణాలు కాపాడే విధంగా వైన్స్ తగ్గించే విధంగా ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో ఆ రోజు అలా చేస్తే ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పట్టణంలో గ్రామాలకు దూరంగా కాకుండా నడిబొట్టున పెట్టి, అదే కాకుండా వైన్ షాపులే కాకుండా బెల్ట్ షాపులు కూడా ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు కొమ్ము కాస్తున్నటువంటి నాయకులు కార్యకర్తలు అదే దన్నుగా ధనం దోచుకోవాలనే ఉద్దేశంతో ఇంతటి దారుణమైనటువంటి అక్రమ మద్యాన్ని ఈరోజు గ్రామాన అర్థం చేస్తున్నటువంటి వీళ్లను ప్రత్యక్షంగా వాళ్ళ నల్ల నిరసన తెలియజేస్తూ మా పార్టీ ద్వారా ఏ ఒక్కరు కూడా చనిపోకూడదు, అక్రమ మద్యాన్ని కానీ తయారు చేసినటువంటిది సేవించకుండా అటువంటి బెల్ట్ షాపులను కానీ అటువంటి తయారు చేసే వాళ్ళను కానీ తక్షణమే శిక్షించే విధంగా వాళ్ళను పట్టుకోవాలని కూడా మేము మా పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. ఇంకేమీ కాదు, ఒక్కొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఊహించిన దానికన్నా ఎక్కువ ప్రలోభాలు పెట్టి ఆశలు పెట్టి ప్రజలను ఓటు దండుకుంటున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఏ విధంగా పరిపాలన సాగిస్తున్నాడో ప్రజలందరూ గమనించాలని తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మద్యాన్ని దూరం చేస్తారని ఆ దగ్గర ఎన్నో రకాలుగా అబద్ధాలు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఇంటింటికి మద్యాన్ని, అక్రమ మద్యాన్ని, కల్తీ వ్యాపారం జరుగుతున్నటువంటి మద్యాన్ని సరఫరా చేస్తున్నాడు. అటువంటి నీచమైనటువంటి ప్రభుత్వాన్ని ప్రజలంతా గమనించి నెక్స్ట్ రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ ఎంపీటీసీ ఎన్నికలు కానీ వాటిలో మీ యొక్క తీర్పును ఆయనకు తెలియజేసే విధంగా ప్రతి ఒక్క ప్రజలు తెలుసుకోవాలని కూడా నేను ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తున్నాను. నా పేరు మురళీకృష్ణ, నంద్యాల జిల్లా అధికార ప్రతినిధి. మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే డోన్ నియోజకవర్గంలో ఎక్కడైనా కానీ కల్తీ జరిగితే ఇంకా ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకుని ఆ రోజు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ తో కలిసి ఏ ఒక్క చోట కూడా రాష్ట్రంలో ఎక్కడైనా కూడా కల్తీ మద్యం లేకుండా చర్యలు తీసుకున్నటువంటి ఏకైక నాయకుడు మన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాష్ట్రంలో మద్యం దూరం చేయాలి, ప్రజలకు రేటు పెంచితే మద్యం తాగేది తక్కువ అవుతుంది, కుటుంబాలు బాగుంటాయనే ఉద్దేశంతో చేశామే తప్ప ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు మాట్లాడినది ఏంది? జగన్మోహన్ రెడ్డి గారు మీరు మద్యం తాగే ప్రియులను కడుపు కొడుతున్నావు అంటున్నావు. ఈరోజు నువ్వు కూడా రోడ్డెక్కి ఈరోజు ఏమి మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నావు. నువ్వు ఎన్నికలకు మాత్రమే ముందొచ్చి ఏదో చేయాలనుకున్నావు. నిన్ను అనగతొక్కి పెట్టినటువంటి తెలుగుదేశం నాయకులు, కూటమి ప్రభుత్వం వాళ్ళు నిన్ను ఏమి లెక్క చేయట్లేదు. నీకు తెలిసిపోయింది ప్రజలకందరికీ. నువ్వు కూడా ఎన్నికల ముందు మాట్లాడే వ్యక్తివే తప్ప ప్రజలను ఏ రోజు కూడా పట్టించుకున్న పాపన పోలేదు. ఈ మద్యం కేసులో ఒక్కరోజు ముందుకైనా వచ్చి మాట్లాడతావేమని ప్రజలు ఎదురు చూస్తున్నారు. నువ్వు ఎక్కడికి హైదరాబాద్కు వెళ్ళడం, అక్కడికి వెళ్ళడం తప్ప నువ్వు ప్రజల ప్రాణాలను కాపాడుతానని ఏ ఒక్కరోజు కూడా ఎన్నికల ముందు చెప్పినట్టు చేసే ప్రసక్తి లేదు. నీకు కూడా రేపొద్దున ప్రజలు తగిన గుట్టపాఠమే చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దోపిడీ రాజ్యం. కల్తీ మద్యాలు వెంటనే, కల్తీ మద్యాలు వెంటనే సీఎం బుగ్గన నాయకత్వం, బుగ్గన నాయకత్వం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దోపిడీ రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దోపిడీ రాజ్యం, దోపిడీ రాజ్యం. వద్దిల్లాలి, వద్దిల్లాలి, వద్దిల్లాలి. జై జై జగన్, జై జై
నంద్యాలలో కూటమి పార్టీల సన్నాహక సమావేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభను చారిత్రక విజయంగా మారుద్దాం, మంత్రి ఫరూక్ పిలుపు. నంద్యాల తెలుగుదేశం పార్టీ, టీడీపీ, జనసేన పార్టీ, జెస్పీ, భారతీయ జనతా పార్టీ, బీజేపీ ల కూటమి ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని స్థానిక మున్సిపల్ టౌన్ హాల్లో భారీ సన్నాహక సమావేశం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హాజరుకానున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయడంపై చర్చించడానికి మరియు కార్యాచరణ రూపొందించడానికి ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు హాజరయ్యే ఈ భారీ బహిరంగ సభను మనం ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని, ఇది కేవలం ఒక సభ కాదు, రాష్ట్ర భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసే వేదిక అని పిలుపునిచ్చారు. ఈ భారీ బహిరంగ సభ ఈ నెల 16వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు కర్నూల్ సమీపంలోని నన్నూరు దగ్గర ఉన్న రాగ మయూరి వెంచర్లో జరుగుతుందని తెలిపారు. నంద్యాల ప్రాంతం రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక మలుపునకు సాక్షిగా నిలవనుందని ఆయన అన్నారు. నంద్యాల నియోజకవర్గం నుంచి దాదాపు 30,000 మంది ప్రజలు ఈ చారిత్రక సభకు హాజరు కావాలని కూటమి పార్టీలు లక్ష్యంగా పెట్టుకున్నాయని తెలియజేశారు. ప్రతి డివిజన్, ప్రతి గ్రామం నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చేలా కూటమి శ్రేణులు కృషి చేయాలన్నారు. ఈ సభ విజయవంతం కావడంలో ప్రతి కార్యకర్త పాత్ర కీలకం అని ఆయన దిశానిర్దేశం చేశారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ సభ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు, ముఖ్యంగా రానున్న 5 ఏళ్ల ప్రగతికి సంబంధించి కీలకమైన మరియు స్పష్టమైన సందేశాన్ని ఇచ్చే అవకాశం ఉందని మంత్రి ఫరూక్ అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి ప్రసంగం రాష్ట్ర అభివృద్ధి దిశగా మనకు కొత్త స్ఫూర్తిని, దిశను అందిస్తుందని, కావున పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ చారిత్రక సభకు హాజరై ప్రధాని ప్రసంగాన్ని శ్రద్ధగా వినాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని ఆయన కోరారు. కర్నూలులో జరగబోయే ఈ సభను కూటమి పక్షాలు ఒక శక్తి ప్రదర్శనగా మార్చడానికి, తద్వారా రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించడానికి సంసిద్ధమవుతున్నాయని ఆయన తెలిపారు. దీర్ఘకాలంగా ఏ సమస్యలు ఉన్నాయో మేము దిగుతాం. భూమా కానీ సత్వర కానీ మంచి కానీ చెప్తున్నారు. రామాదేవి గారు రెడ్డి గారు ఉన్నారు, దసరా గారు ఉంటారు. అందరూ నుంచి మిగతా ఇక్కడ అందరికీ ఎవరైనా మన గడ్డ ప్రయాణం నుంచి మహా అంటే గడ్డ ప్రయాణం కాబట్టి మీరు రావాలా. మిగతా కమిటీ సభ్యులు లోకేశ్వర గారు కానీ ఎంపీ కానీ కమిషనర్ గారు చెప్పారు. అన్ని సదుపాయాలు కలిసి మనం మనకి మన ప్రాంతం ఒకటి కావాలా. ఈరోజు ప్రభుత్వం మనకి ఇండస్ట్రీస్ వస్తున్నాయంటే ప్రధానమంత్రి గారు వచ్చి మనకు శంకుస్థాపన చేసి మనకు అందరికీ జరుగుతుంటే మొత్తం ఎంతమంది మన ఉపాధి మనం మాట్లాడుతున్న సంవత్సరం మంది రోజు ఉద్యోగాలు కూడా చాలా మంది అభ్యర్థి ఉపాధి వస్తుంది. ఉపాధి వస్తుంది వచ్చేది పేదలకు ఉపాధి కదా. ప్రధానమంత్రి ఏదైతే మొబైల్స్ ఉన్నాయో అది మనం స్వీకరించాలా. ఈరోజు వీటికి వచ్చిందంటే ఎప్పుడు వచ్చిందని ప్రధానమంత్రి గారు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు దయచేసి మీరు తప్పకుండా రామాయణ గారు కూడా గట్టిగా మీరు రావాలి. వాళ్ళు బిడ్డలు ఇందులో కూడా జాగ్రత్తగా కమిషనర్ దృష్టి వాళ్ళు ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్దలు రావడం చాలా ఆదర్శంగా ఉంది. వాళ్ళు ఈరోజు కార్యక్రమానికి బీజేపీ జనసేన అందరూ ఇబ్బందిగా సంఘంగా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిన బాధ్యత మనందరికీ చేస్తున్నారని తెలుసు. మన బీజేపీ మన జనసేన టీడీపీ 3 పార్టీలు కలిసి ఖచ్చితంగా
మనం ఈ ప్రధానమంత్రి ప్రోగ్రామ్ ని కంపల్సరీగా సక్సెస్ చేయాలా. ఎందుకంటే 16వ తారీఖుకి నేను ఎవ్రీడే ఇక్కడ నుంచి ప్రతిరోజు నేను కానీ మన ఇన్ఛార్జెస్ కానీ అందరు కానీ ఎవ్రీడే ఎవ్రీ బూత్లో ఎవ్రీ వార్డ్లో ఎంతమంది వస్తున్నారు ఖచ్చితంగా మనం మానిటర్ చేస్తాం. కంపల్సరీ మనం భారీ ఎత్తున మనం ప్రధానమంత్రి మనం నంద్యాల సత్తా ఏదో చూపించాలా. మనం కడప మహానాడులో ఎంత సక్సెస్ఫుల్ చేశామో కంపల్సరీ ఈ ప్రోగ్రామ్ కూడా మనం సక్సెస్ఫుల్ చేసి మన ఫాదర్ గారి పేరు కంపల్సరీ మనం ఇక్కడ మనం గమనించాల్సింది అక్కడ మోడీ గారు, ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు, మనకు ఎండి ఫారూక్ అన్న. ఇలాంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ 2,70,000 మంది ఓటర్లు ఉన్నారు. ఒక్కొక్క ఓటర్ కనుక 2 లేదా 3 కుటుంబ సభ్యులు ఉన్నారు. మనమందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది మన సత్తా చూపడానికి దొరికినటువంటి ఒక అవకాశంగా తీసుకోవాలి. ఏదో ఒక రాజకీయ కార్యక్రమం కాదు, ఇది ప్రభుత్వ కార్యక్రమం. ప్రభుత్వం ద్వారా మనకు లభించేటటువంటి ప్రయోజనాలు ఉన్నటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మన సత్తా ఏంటో, మన మెజార్టీ ఏంటో, ఈ నంద్యాల నియోజకవర్గంలో ఫారూక్ అన్న గారికి ఉన్నటువంటి జన బలం ఏంటో చూపించాల్సినటువంటి సమయం అవసరమైంది. సోదరుడా, అక్క నేను చెప్తున్నా, ఇలాంటి అవకాశం 5 సంవత్సరాల్లో ఎప్పుడో ఒకసారి వస్తుంది. ఈరోజు మనం చూపించేటటువంటి సత్తా కేంద్రంలో, ఢిల్లీలో, గల్లీలో మోగాలంటే ఇక్కడ అనేక నియోజకవర్గాల్లో మన నంద్యాలకు ఉన్నటువంటి అతి ప్రాముఖ్యత ఏంటంటే టౌన్ మనకు దాదాపు 1,70,000 ఓట్లు ఒక్క టౌన్ లోనే ఉన్నాయి. ఇక్కడ ప్రతి 10 మందికి ఓటర్ కోఆర్డినేటర్ గా ఉంటారు. ఆ 10 మంది ఫోన్ నంబర్లు ఆయన దగ్గర ఉంటాయి. ఆయనకు ఏ బస్సు కేటాయిస్తామో, ఎక్కడ ఉంటుందో చెప్తాం. ఆ 10 మందిని తీసుకువస్తున్నాడా లేదా, బస్సులో కూర్చోబెట్టాడా లేదా అన్నదే ఆ నాయకుడి యొక్క పనితనాన్ని భవిష్యత్తులో పార్టీ గుర్తిస్తారన్నది గుర్తించుకోవాలి. మనకి నరేంద్ర మోదీ గారు ఆంధ్ర రాష్ట్రం ఎన్నుకొని మన ముఖ్యమంత్రి గారు ఆహ్వానించిన వెంటనే ఇక్కడ వచ్చి మనకు శ్రీశైలం దైవ దర్శనం చేసుకున్న తర్వాత మీటింగ్ కంప్లీట్ చేసుకుంటాం. నిజంగా మన అందరికీ అదృష్టం ఆయన రావడం. తర్వాత ఇక్కడ మనమందరం కూడా ఆయనకి స్వాగతం అయింది. తప్పనిసరిగా మీటింగ్ విజయంతం చేయాల్సిన అవసరం ఉంది. దాని తగ్గట్టు ఇక్కడ మా సోదరులు దిగువలో అందరికీ సుపరిచితులైనటువంటి రవినాయుడు గారు వచ్చారు. రవినాయుడు గారికి ఎంతో అనుభవం ఉంది. తప్పనిసరిగా రవినాయుడు గారితో పాటు నేను, తర్వాత ఎమ్మెల్యే రామాంజలి గారు ఉంటారు. మా అందరికీ ఇక్కడ మనకు సీనియర్ నాయకులు ఫరూక్ గారు ఉన్నారు. ఏది అవసరం ఉన్నా ఆ వెహికల్ అరేంజ్మెంట్స్ కానీ మేము ఒకసారి ఈ సభ తర్వాత మాట్లాడతాం. తప్పనిసరిగా కూటమి నాయకులు మనం అందరూ కూడా దీన్ని విశ్లేషణ తీసుకోవాలా. ఒక పక్క అధికారులు వాళ్ళ వెహికల్స్ కానీ వాళ్ళు ఏం చేస్తారో చూసుకొని మిగతా విషయాలు తెలియనేది ఇక్కడ మేమంతా కూడా మాట్లాడి దీన్ని మనం సక్సెస్ చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని తెలియజేస్తూ ఇక్కడ హాజరైన నాయకులకు అలాగే ప్రజలకి, కార్యకర్తలకి, కూటమి నాయకులందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాం. సభకు వెళ్లే విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలి. అది అనుగుణంగా 2 మండలాలు ఉన్నాయి, మున్సిపాలిటీ ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వ అధికారులు, లైసెన్సింగ్ ఆఫీసర్ గారు ఎక్కడ ఉన్నారు, ఏ బస్కి ఏ అధికారులు ఉంటారు, ఏ విధంగా ఫుడ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది, అదేవిధంగా అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. ఖచ్చితంగా మనం ఇంతకుముందే మన పీడి గారు చెప్పినట్టు 12:30 గంట ప్రాంగణంలో ఉండే విధంగా అధికారులకు కూటమి పార్టీల నాయకత్వం వహిస్తున్నారు.
నాయకులు కార్యకర్తలు సమన్వయంతో ఈ సమావేశం విజయవంతం చేయాల్సిన బాధ్యత పడింది. దానిలో భాగంగానే ఈరోజు ఒక పక్క అధికారులు, ఒక పక్క కూటమి నాయకుల సమన్వయంతో ఈ జిల్లాలోనే ఎక్కువ మంది సభకు నంద్యాల నియోజకవర్గం నుంచి హాజరయ్యారు. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మెసేజ్ కూడా పంపించాలి. దానిలో భాగంగానే ఈరోజు రూరల్ నుంచి ఏ బస్సు ఏ గ్రామంలో ఆగుతుంది, ఎన్ని గంటలకు ఉంటుంది, డ్రైవర్తో కూడా డ్రైవర్ నెంబరు, అదేవిధంగా లైసెన్స్ ఆఫీసర్ నెంబరు, ఒక కోఆర్డినేషన్ కమిటీ ఉంటుంది. మీరు చూసే ఉంటారు. మనం ఏ కార్యక్రమం మొదలుపెట్టాం దిగ్విజయంగా బ్రహ్మాండంగా కలిగి విని అనుకునే రీతిలో మనం ఈ కార్యక్రమం కొనసాగుతున్నాయి. అందువల్ల ఈ విషయాన్ని గమనించుకోవాలి. జడ్జి సభ్యులు ఉన్నాయి, కాంగ్రెస్ విరోధ సభ్యులు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా గమనించుకొని ప్రిపేర్ ఎలక్ట్రానిక్ కూడా భోజనం చేయాలి. అండ్ పార్టీ భోజనం చేసుకోవాలన్నా ప్రిపేర్ ఎలక్ట్రానిక్ స్వామి అందరికీ నమస్కారం. నా పేరు గుల్ల గంగమ్మ. చేసుకోవడం నంబర్గా నేను ఆహ్వానంకి అందలేనందువల్ల బుడ్డా ఎమ్మెల్యే గారు లోకల్నే ఉన్నారు. ఎమ్మెల్యే గారు మా చెంచులంటే చాలా దయ. ఆయన లేకోకుండా నేను ప్రమాణం చేయాలని అనుకోలేదు. ఆయన ఉంటేనే నేను ప్రమాణం చేస్తాను. ఎందుకంటే మా చెంచులంటే చాలా అభిమానం. కర్నూలు జిల్లాలో ఎక్కడున్నా కానీ చెంచులంటే చాలా అభిమానం. కర్నూలు జిల్లాలో నంద్యాల జిల్లాలో ఎమ్మెల్యే గారు ఉంటేనే చెంచు వాళ్ళకి చాలా అభిమానం. అందువల్ల నాకు బాధగా అనిపించి నేను అందుకోలేకపోయాను. నేను దేవస్థానం ఇవ్వగారు కానీ ఆయన చైర్మన్ కానీ పిలవలేకపోయారు. లోకల్నే ఒకరోజు ముందే వచ్చారు ఎమ్మెల్యే గారు. ఒకరోజు ముందు వచ్చినందువల్ల ఆయన పిలవలేనందుకు తెలిసింది నాకు. ఆయన పెట్టిన చెంచుల కంటే చాలా అభిమానం కాబట్టి ఆయన లేనిది నేను చేయలేకూడదని అనుకున్నాను. నా మనసు పూర్తిగా అయితే ఆయన వస్తే నేను బుడ్డ రాజశేఖర్ గారు వస్తే నేను ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తాను. మాట్లాడమలా. నా పేరు అన్యతో కాడగ్న గ్రామము, తాపి మండలం, నంద్యాల జిల్లా. ఈ రోడ్లో నీళ్ళు వసతి ఎక్కువ అయినాయి వర్షం వల్ల. మళ్ళీ ఇంటి పక్కన వాళ్ళకి మలేరియా టైఫాయిడ్ వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు. రోడ్లో చాలా వెహికల్కి ఇబ్బంది ఉంది. బస్సు ప్రయాణాలు కానీ రోడ్లో చాలా ఇబ్బంది ఉంది. రాష్ట్ర గవర్నమెంట్ని, సెంట్రల్ గవర్నమెంట్ని చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం. జై బీజేపీ. అటు అన్ని సెంటర్లో కూర్చుంటే చాలే లేవు.
లారీ కూడా కొట్టు లారీ కూడా కొట్టు వాళ్ళు గత 20 సంవత్సరాలుగా నాన్ స్టాప్ గా ఆల్ ఏజ్ గ్రూప్స్ షటిల్ బ్యాడ్మింటన్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం, ప్రాక్టీస్ మ్యాచ్లు కండక్ట్ చేయడం, డైలీ ప్రాక్టీస్ చేయడం. మరి ఇది చాలా ఆరోగ్యానికి మంచి ఎక్సర్సైజ్. అన్ని ఆల్ ఏజ్ గ్రూప్స్. ఇప్పుడు ఒక ఆయన పేరు చెప్పారు, రిటైర్డ్ పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపల్, 78 years లో ఆయన షటిల్ ఆడుతున్నారంటే నిజంగా గ్రేట్. కాబట్టి ఇట్లా 60+, 70+ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఆడటం అనేది ఇది మంచి ఎక్సర్సైజ్ బాడీకి. మరి మంచి ఆరోగ్యకరమైనటువంటి మరి జీవన విధానాన్ని ఈ షటిల్ అసోసియేషన్ వాళ్ళు అందిస్తున్నందుకు వాళ్ళందరినీ అసోసియేషన్ వాళ్ళ పేరు పేరున అభినందిస్తూ ఫ్యూచర్ లో ఇంకా బాగా జరగాలని, మా సహాయ సహకారాలు కూడా ఫ్యూచర్ లో ఈ అసోసియేషన్ ఉంటాయని తెలియజేసుకుంటూ మరొకసారి ఈ అసోసియేషన్ అభినందిస్తూ పార్టిసిపెంట్స్ అందరినీ కూడా నేను అభినందిస్తూ ఈ విన్నర్స్ ను కూడా అభినందిస్తూ మరి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరుసగా 20 సంవత్సరాలు ఇలాంటి టోర్నమెంట్ జరగడం చాలా గొప్ప విషయం. మామూలుగా స్కూల్ పిల్లలకో కాలేజ్ పిల్లలకో రెగ్యులర్ ఈవెంట్స్ జరుగుతుంటాయి, కానీ ఇలా 20+ నుంచి 60+ వరకు షటిల్ లోనే కాదు ఏ గేమ్ లో కూడా మన నంద్యాల జిల్లాలో జరిగినటువంటి సందర్భం లేదు. మరి ఈ సందర్భంగా ఇంత చక్కగా ఇంతమందితో ఇన్ని ఈవెంట్స్, ఇన్ని రకాల ఏజ్ కేటగిరీస్ లో ఈ టోర్నమెంట్ ని సక్సెస్ఫుల్ గా లాస్ట్ 20 years గా సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తున్నందుకు ఫ్రెండ్స్ షటిల్ టీమ్ కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. మా గోల్ కూడా ఒకటే. నేను క్రీడా భారతి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా. ప్రతి ఒక్కరిని ఆడించాలా. రైట్ ఫ్రమ్ స్కూల్ ఏజ్ నుంచి 6 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీలో ఉండాలా, ఏదో ఒక ఆట ఆడాలా. సాయంత్రానికి ఎంతో కొంత 45 minutes to 1 hour ఫిజికల్ యాక్టివిటీ ఉండాలనేది మా గోల్. ఖచ్చితంగా ఇక్కడ ఈ రోజు ఎంత కాంపిటేటివ్ గా జరుగుతున్నాయంటే రేపటి నుంచి మేము కూడా షటిల్ మొదలు పెట్టాలనేంత ఉత్సాహంగా ఉంది ఈ రోజు. కాబట్టి ఇంత చక్కగా అందరినీ కోఆర్డినేట్ చేసి మా మిత్రుడు మరి మేము ఇక్కడికి రావడానికి కారణం చంద్రమౌళి గారు, వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ 20వ వార్షికోత్సవంలో పార్టిసిపేట్ చేసినటువంటి క్రీడాకారులందరికీ ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా సహకరించినటువంటి కరెంట్ ఆఫీస్ అధికారులకు మరియు ఆర్థిక సహాయం చేసినటువంటి ప్రముఖ డాక్టర్లకు, అదేవిధంగా మిగతా వాళ్ళకందరికీ కూడా ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఫైనల్స్ జరుగుతూ ఉన్నాయి. 20+, 30+, 40+, 50+, 60+ విభాగాల్లో ఫైనల్స్ నడుపుతూ ఉన్నాము. దాదాపుగా టోటల్ గా ప్రతి ఈవెంట్ లో కూడా 30 టీంలు రావడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుపుతున్నాం. మీ అందరి సహకారము, మీ అందరి క్రమశిక్షణతో కూడినటువంటి ప్లేయర్స్ అందరూ, మీ అందరి సహకారంతోనే మేము ఇంత దిగ్విజయంగా నడుపుతున్నాము. ఇందులో మా గొప్పతనం ఏం లేదు. సహకరించేటువంటి వాళ్ళు ప్లేయర్స్ యొక్క క్రమశిక్షణ వల్లనే మేము ఇంత చక్కగా నడపగలుగుతున్నామని చెప్పి క్రీడాకారులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. షటిల్ అసోసియేషన్ తరఫున ఛాలెంజ్ కప్ నిర్వహిస్తున్నటువంటి అసోసియేషన్ మెంబర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ గత 20 సంవత్సరాల నుంచి ఈ ఛాలెంజ్ కప్ నిర్వహిస్తున్నందుకు
అవి ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. సో దీన్ని ఇలాగే కొనసాగించాలని మా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని మరొకసారి తెలియజేస్తున్నాము. అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్నారు. అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం ఇంత ఘనంగా షటిల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ వారికి, ముఖ్యంగా నిర్వాహక సభ్యులకు ముఖ్యంగా అభినందనలు. అందరికీ టౌన్ లో ఎంతో ఘనంగా నిర్వహించబడే టోర్నమెంట్లలో ఇది ప్రథమ స్థానంలో ఉంది. అసలు ప్రతి సంవత్సరం గానీ మౌలి అన్న ముఖ్యంగా నాకు ఫోన్ చేసి ఇక్కడికి పిలవడం జరుగుతుంది. అసలు చూస్తుంటేనే మాకు ఆడాలనిపిస్తుంది. కాకపోతే మాకు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మేము ఆడలేకపోతున్నాము. భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు నంద్యాల సిద్ధం కావాలని భూమా బ్రహ్మానందరెడ్డి పిలుపు. రాష్ట్రంలో జరుగుతున్న నకిలీ మద్యాన్ని అరికట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలి. మాజీ శాసనసభ్యులు శ్రీ గంగుల బ్రిజేంద్రారెడ్డి గారు. కల్తీ మద్యం, బెల్ట్ షాపులు నిర్మూలించాలి. వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి మురళీకృష్ణ. కల్తీ మద్యంను నిర్మూలించాలని వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో డోన్ పట్టణంలో నిరసన ర్యాలీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి బహిరంగ సభను చారిత్రక విజయంగా మారుద్దాం. మంత్రి ఫరూక్ పిలుపు. ఎమ్మెల్యే బుడ్డా ఉంటేనే ప్రమాణ స్వీకారం చేస్తా, గంగమ్మ. నంద్యాల జిల్లా వర్షపు నీటిలో రోడ్డుపై కూర్చొని వినూత్న నిరసన. ముగిసిన ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ టోర్నమెంట్.